చంద్రబాబుకు కేంద్రం మరో గుడ్ న్యూస్. ఏకంగా 60,000 కోట్ల ప్రాజెక్టుకు ఓకే. ఏపీలో తాజాగా అధికారం చేపట్టిన కూటమి సర్కార్కు కేంద్రం నుంచి వరుసగా గుడ్ న్యూస్లు అందుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రహదారి ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులకు కూడా సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలపగా, మరో కేంద్ర మంత్రి ఏకంగా 60,000 కోట్ల ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలో దీనిపై చర్యలు ప్రారంభం కానున్నాయి. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో 60,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అంగీకారం తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నిన్న ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న నేపథ్యంలో దీన్ని సద్వినియోగం చేసుకుంటూ పలు ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉందని చంద్రబాబు ఆయన దృష్టికి తెచ్చారు. దీనికి కేంద్ర మంత్రి కూడా ఏకీభవించారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బావలశౌరితో కలిసి చంద్రబాబు పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమయ్యారు. ఇందులో కేంద్ర మంత్రి బందరులో బీపీసీఎల్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు 2 నుంచి 3 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని తెలిపారు. అంతకన్నా ఎక్కువగా అవసరమైన కేటాయించేందుకు సిద్ధమని బందరు ఎంపీ బాలశౌరి కేంద్ర మంత్రికి తెలిపారు. దీంతో త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన చేస్తామని హర్దీప్ సింగ్ పూరి హామీ ఇచ్చారు. 4 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ భారీ ప్రాజెక్టుకు తొలుత కాకినాడను కేంద్రం ఎంచుకున్నప్పటికీ రాజధానికి దగ్గరగా ఉండటం, భూమి లభ్యత వంటి కారణాలతో బందరుకు మార్చాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. బీపీసీఎల్ రిఫైనరీ రాకతో రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున ఉద్యోగాల కల్పనకు వీలవుతుందని బందరు ఎంపీ బాలశౌరి వెల్లడించారు.